సింగమలై 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 తప్పే లేదు. 52 సెంటర్స్ 175 days అంటే అసలు తప్పే లేదు. అది ఒకటేనండి, లాస్ట్ ఇయర్ రీ రిలీజ్ కి ఫస్ట్ డే షేరే 5 కోట్లు. యాక్చువల్లీ సింహాద్రి అసలు ఏ సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యారు తెలుసా నీకు? తెలీదు, చెప్పు. సరే, రామ్ గోపాల్ వర్మ క్యారెక్టర్ ట్రేట్ ఏదైతే ఉందో అది స్టోరీకి చాలా ఇంపార్టెంట్ ఎసెన్స్. బికాస్ నువ్వు భాష సినిమా చూసావా? భాష ఎఫెక్ట్ అంటే ఏంటో తెలుసా నీకు? భూమిక రియాక్ట్ అయ్యి గుండెల్లో పొడిచేయడం అన్నది ఎవరు గెస్ చేయలేదు. దిస్ పర్టికులర్ ఫైట్ సీన్ అది సెపరేట్ ఫ్యాన్ బేస్. ఫైట్ చేస్తే ఫైట్ సీన్ అవుతుంది, వాళ్ళు ఫైట్ చేయరు, వాళ్ళు పరిగెడతారు. హీరో వెంటాడి వేటాడి ఊచకోతకు వస్తాను. శరత్ సక్సేనా క్యారెక్టర్ చెప్తారు, నువ్వు ఆంధ్ర సింహాద్రివి కాదన్నా, మా కేరళ సింగమలై. 19 years కి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు ఎన్టీఆర్ గారు. సింహాద్రి చేసిండే 19 years ఆయనకి. ఈ రాజమౌళి ఎఫెక్ట్, రాజమౌళి కర్స్ అన్నది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దాన్ని ఏ హీరోతో అయితే స్టార్ట్ అయిందో ఇప్పుడు అదే హీరో బ్రేక్ చేశారు. ఎన్టీఆర్ గారు విత్ దేవరా. ఎవరు చేశారు ఇదంతా? దేవర కథ. సినిమాలో ఎలివేషన్ సీన్స్ ఉంటాయి కదా, ఆ కంటైనర్ ను తోసే సీన్ అయితే అరుపులు తెలుసా, టాప్ లో వేసిపోయింది అసలు. బాబా 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 యమ్మా. సింగమలై 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 బాబా 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 బా. తప్పే లేదు. 52 సెంటర్స్ 175 days అంటే అసలు తప్పే లేదు. అది ఒకటేనండి, లాస్ట్ ఇయర్ రీ రిలీజ్ కి ఫస్ట్ డే షేరే 5 కోట్లు. తక్కువ 1000కి పైగా షోలు పడ్డాయి. సరే, లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ ట్రిప్ ఆన్ సింహాద్రి గైస్. ట్రిప్ కాదు, లెట్స్ డీకోడ్ సింహాద్రి. లెట్స్ డీకోడ్ సింహాద్రి. సో హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ ద ఫిల్మీ మైక్. జస్ట్ ఇన్ కేస్ మీరు మా పాడ్కాస్ట్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, నా పేరు చరిత్ అండ్ ఈడు యష్. నెక్స్ట్ అవును, ఎందుకు ఛత్రపతి వీడియోలో వెనకాల ఒక ఫిల్మీ మైక్ అని పోస్టర్ వేస్తాను. ఏది సరేలే, ఫ్లోలో 1,00,000 అంటావు, అన్ని అయిపోతాయండి అనుకున్నా ఒకటి ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పను. అది ఛత్రపతి, ఇది సింహాద్రి. సింహాద్రి గురించి మాట్లాడుకుందాం. సో స్టార్ట్ చేద్దాం. యా, యాక్చువల్లీ సింహాద్రి అసలు ఏ సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యారు తెలుసా నీకు? తెలీదు, చెప్పు. సరే చెప్తాను. కమల్ హాసన్ గారిది వసంత్ కోకిల సినిమా తెలుసా నీకు? నేనైతే చూడలేదు ఆ సినిమా. ఓకే, వసంత్ కోకిల సినిమాని విజేంద్ర ప్రసాద్ గారు అండ్ హీజ్ అసిస్టెంట్ కమ్ ఫ్రెండ్ గణేష్ గారు ఇద్దరు కలిసి సినిమా చూసి, సినిమా నుంచి వచ్చిన తర్వాత ఆ సినిమా క్లైమాక్స్ కోసం డిస్కషన్ పెట్టుకున్నారు. ఆ సినిమా క్లైమాక్స్ నుంచి పుట్టిందే సింహాద్రి కథ. ఓ, నువ్వు వసంత్ కోకిల సినిమా చూడలేదు కాబట్టి లెట్ మీ గివ్ అ బ్రీఫ్ స్టోరీ అబౌట్ వసంత్ కోకిల మూవీ. సో హీరో కమల్ హాసన్ గారు, హీరోయిన్ శ్రీదేవి గారు. హీరోయిన్కి ఒక యాక్సిడెంట్లో గతం మర్చిపోతుంది. హీరో ఒక ఇన్సిడెంట్లో హీరోయిన్ చూసి చారతీసి ఊరు తీసుకెళ్ళి దగ్గరుండి చూసుకుంటాడు. హీ విల్ లుక్ ఆఫ్టర్ హర్, ఆడిస్తాడు, కోతి చేష్టలు చేస్తాడు, హీ విల్ ప్రొటెక్ట్ హర్. అంటే అలా ఒక సినిమా అంతా వాళ్ళు బాండింగ్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత అట్ ద క్లైమాక్స్ హీరోయిన్ ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. అంటే దో షీఈస్ మెంటల్లీ ఇల్, హీరోయిన్ పెళ్లి చేసుకుందాం అన్న టైంకి హీరోయిన్కి గతం గుర్తొచ్చేస్తుంది. గతం గుర్తొచ్చి అదే టైంకి హీరోయిన్ పేరెంట్స్ కూడా అక్కడ వచ్చి తీసుకెళ్ళిపోదాం అనుకుంటారు. బట్ కమల్ హాసన్తో ఉన్న ఏదైతే ఆ టైం పీరియడ్ ఉందో అదంతా మర్చిపోతుంది. హీరోయిన్ వెళ్ళిపోతున్న టైంకి కమల్ హాసన్ హీరోయిన్ చేసిన వేషాలన్నీ వేసి చూపించి తనకు మళ్ళీ మెమరీని రీగెయిన్ చేయడానికి చూస్తాడు, మెమరీని ఇవోక్ చేయడానికి చూస్తాడు. ఆ హీరోయిన్ ఏదో పిచ్చోడు అనుకున్నట్టు చూసి వదిలేసి వెళ్ళిపోతుంది అనమాట. ఈ సినిమా చూసిన తర్వాత విజేంద్ర ప్రసాద్ గారు అండ్ గణేష్ గారు ఒక డిస్కషన్ పెట్టుకున్నారు క్లైమాక్స్ కోసం. హీరోయిన్ అలా వదిలేసి వెళ్ళిపోవడం గుండెల్లో గుణపం కూర్చున్నట్టు అయ్యింది కదా హీరోకి, చాలా ఎమోషనల్గా ఉంది. ఈ క్లైమాక్స్ ని మనం ఇంటర్వెల్ చేసుకొని కథ రాద్దామా అని విజేంద్ర ప్రసాద్ గారు అన్నారంట. అప్పుడు గణేష్ గారు ఓకే బాగుంది, కానీ హీరోకి నిజంగానే గుండెల్లో గుణపం గుచ్చేయాలి అన్నారంట. నిజంగా గుణపం గుచ్చితే హీరో చచ్చిపోతాడు కదా అంటే, లేదు గుణపం
దింపాల్సిందే అని చెప్పి గణేష్ గారు అన్నారు. వీళ్ళిద్దరి మధ్య ఈ గొడవ ఏదైతే ఉందో 3 days గడిచింది. విజేంద్ర ప్రసాద్ గారు ఒప్పుకోవట్లేదు, గణేష్ గారు లేదు గుణపం కొట్టాల్సిందే, గుణపంతో పొడి చేయాల్సిందే అని. 3 days తర్వాత విజేంద్ర ప్రసాద్ గారు కన్విన్స్ అయ్యి సరే చేద్దాం, హీరోని గుణపంతో పొడి చేయాలి. ఎందుకు పొడుస్తుంది? సో హీరోయిన్కి కావాల్సిన ఎవరో ఒకరిని హీరో చంపేయాలి. అలా చంపేస్తే హీరో ఎందుకు అవుతాడు? సో దేర్ మస్ట్ బి అ గ్రేటర్ కాజ్ ఫర్ డూయింగ్ దట్. అప్పుడు పుట్టిందే డైలాగ్, 10 మంది చల్లగా ఉండడానికి ఒకరిని చంపడానికైనా నేను చావడానికైనా రెడీ అన్న డైలాగ్. సో ఈ డైలాగ్ ని ఫిలాసఫీగా తీసుకొని హీరోయిన్ వాళ్ళ ఫాదర్ని చంపేస్తే హీరోయిన్ అది చూసి మిస్అండర్స్టాండ్ చేసుకొని హీరోని పొడి చేసింది. ఇది ద ప్రిమైస్ ఆఫ్ ద స్టోరీ. ఎక్కడి నుంచి స్టోరీ క్యారెక్టర్స్ అన్ని రిక్వైర్మెంట్ డెవలప్ చేసుకున్నారు. సినిమా మొత్తం అదే డైలాగ్ మీద ఉంటది. ఆయన చెప్పిన వేదాంతం హీరో ఫాలో అవుతాడు. అదే సిద్ధాంతం మీద నడుస్తుంది. యాక్చువల్లీ ఇందులో క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా ఇందాక నేను చెప్పినట్టే రిక్వైర్మెంట్ తగ్గ క్యారెక్టర్స్ ని డెవలప్ చేశారు. సో అందులో మనం డీటెయిల్ గా మాట్లాడాల్సింది అయితే నాసర్ గారు చేసిన రామ్ భూపాల్ వర్మ క్యారెక్టర్. సో ఇందాక నేను చెప్పినట్టు హీరోయిన్ ఫాదర్ ని చంపాలి. సో అది చంపడానికి దే షుడ్ బి ఏ గ్రేటర్ కాజ్, 10 మందిని కాపాడాలి కాబట్టి అతను చంపాలి. అలాంటి ఒక ప్రొవోకింగ్ థాట్ హీరో మైండ్ లో ఉండాలంటే హీరోకి ఇంకా గొప్ప క్యారెక్టర్ హీరోకి అది ప్రొవోక్ చేస్తూ ఉండాలి. సో అలాంటి ఒక గొప్ప క్యారెక్టరే రామ్ భూపాల్ వర్మ క్యారెక్టర్. సో రామ్ భూపాల్ వర్మ క్యారెక్టర్ ట్రేట్ ఏదైతే ఉందో అది స్టోరీకి చాలా ఇంపార్టెంట్ ఎసెన్స్, బికాస్ దట్ షుడ్ రిఫ్లెక్ట్ ద హీరోస్ క్యారెక్టరైజేషన్. అంటే రామ్ భూపాల్ వర్మ ఎలా అయితే ఉంటాడో హీరో అలానే ఉంటాడు, అలానే ఆలోచిస్తాడు, ఆయన ఫుట్ స్టెప్స్ ఫాలో అవుతాడు. సో అందుకే మనకి రామ్ భూపాల్ వర్మ క్యారెక్టర్ ని ఎక్కడ డౌన్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పెద్ద కూతురు ఇంకొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఒక తండ్రిలాగా కార్తీక్ ఆవేశంగా కొడతాడే తప్ప తప్పుగా ఒక మాట అండు, వెళ్ళిపో అని చెప్పడు, ఒక నెగిటివ్ వల్గర్ గా ఉండదు. ఆ క్యారెక్టర్ డిగ్రేడ్ అయ్యేలా ఎటువంటి రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ చేయడు అక్కడ క్యారెక్టర్. సో ఇలాంటి క్యారెక్టర్ ని చాలా బాగా ప్రిసైజ్ గా రాసుకున్నారు. అందుకే అతను చెప్పిన ఒక ఫిలాసఫీ ఏదైతే ఉందో అదే హీరోని సింహాద్రి నుంచి సింగమలయం చేస్తుంది. ఆ ఒక్క రీజనే 10 మంది కోసం తను చంపడానికైనా చావడానికైనా రెడీ అన్న పాయింటే సింగమలయం చేస్తుంది. అండ్ ఇందులో ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ కూడా అప్పుడు సింహాద్రి టైంకి ఎన్టీఆర్ గారి ఏజ్ 19 years. 19 years కి అంత పర్ఫార్మెన్స్ ఇచ్చేసి అటు సింహాద్రిగా ఉన్నప్పుడు ఆ చిన్నగా చైల్డిష్గా నాజర్ గారితో ఆ మూమెంట్స్, ఆ సీన్లు కానీ, సింగమలై అయినప్పుడు కూడా ఒక రౌడీ సింగమలై అండ్ ఆ యాక్షన్ సీక్వెన్సెస్లో ఎన్టీఆర్ గారి ఎక్స్ప్రెషన్లు, ఇప్పుడు ఇంటర్వెల్ టైంకి సింగమలై అని వస్తారు చూసా, సింగమలై టైం పట్టుకున్నప్పుడు ఆ ఉగ్ర రూపం కనిపిస్తుంది ఎన్టీఆర్ గారి ఫేస్లో, ఎక్స్ప్రెషన్లో. ఇంకా కోపంగా ఉన్నాడు హీరో, నరికేయాలందరినీ. అది అక్కడ డెపిక్ట్ చేశారు. సింహాద్రప్పన్న ఉగ్ర రూపాన్ని డెపిక్ట్ చేశారు. కరెక్ట్. సింహాద్రప్పన్న పేరుకి తగ్గ సింహాద్రప్పన్న ఏదైతే ఉందో ఆ రూపాన్ని హీరోలో డెపిక్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ. అవును. సినిమాలో మిగతా క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్టోరీకి అండ్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ సర్వ్ చేసేలా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పింగళం గారు కామెడీ సీన్స్ కానీ, హీరోయిన్ తో లవ్ ట్రాక్ కానీ, అండ్ భూమికతో కేరింగ్ సీన్స్ కానీ, ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ అండ్ స్టోరీ పర్పస్ సర్వ్ చేసేలా ఉంటుంది. బట్ ఐ లైక్ ద డ్రామా ఇన్ ద స్టోరీ. విజేంద్ర ప్రసాద్ గారు లీడ్ క్యారెక్టర్ కి ఒక ఎమోషనల్లీ సపోర్టింగ్ క్యారెక్టర్ రాస్తారు. ఆ సపోర్టింగ్ క్యారెక్టర్ వల్ల హీరో క్యారెక్టర్ ని ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేస్తారు. వాళ్ళిద్దరి మధ్య ఏదైతే డ్రామా రన్ అవుతుందో అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింహాద్రి అండ్ రామ్ భూపాల్ వర్మ క్యారెక్టర్, ఛత్రపతి అండ్ మదర్ క్యారెక్టర్, బజరంగి భాయిజాన్ లో సల్మాన్ ఖాన్ అండ్ చిన్నపాప క్యారెక్టర్, అండ్ బాహుబలిలో రమ్యకృష్ణ గారు అండ్ ప్రభాస్ క్యారెక్టర్. ఎమోషన్ తెలియడానికి అంటే వాళ్ళు విడిపోయినప్పుడు ఆ డ్రామా ఎంత బాగా వర్కౌట్ అవుతుందంటే లిటరల్లీ ఆ ఎమోషన్ మనం ఫీల్ అవుతాం. ఆ క్యారెక్టర్స్ విడిపోతున్నప్పుడు క్యారీ చేసుకుని వెళ్ళిపోతాం. ఎస్, ఎగ్జాక్ట్లీ. క్యారెక్టర్స్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆబ్వియస్లీ అందరికీ తెలిసిన విషయం, ఈ స్టోరీ విజేంద్ర ప్రసాద్ గారు రాశారు, ఈ స్క్రీన్ ప్లే రాజమౌళి గారు రాశారు. విజేంద్ర ప్రసాద్ గారు రాసిన స్టోరీస్ లో రాజమౌళి డైరెక్షన్ వచ్చినవి, స్క్రీన్ ప్లే రాజమౌళి గారు. అండ్ ఫస్ట్ నుంచి ఆ స్క్రీన్ ప్లే లో మనకి ఎస్టాబ్లిష్ అవుతూ మెల్లిమెల్లిగా వెళ్తా ఉంటది. ఫస్ట్ నుంచి నాజర్ గారి సీన్ ఓపెన్ చేస్తే గుడి దగ్గర జనాలు వలస కూలీలు వచ్చేసి అలా ఇదవడం, అక్కడే ఒక చిన్న బాబు తప్పిపోయి అమ్మ నాన్న లేకపోతే నాజర్ గారు అడాప్ట్ చేసుకోవడం, వాట్ ఎవర్,
అలా మెల్లిమెల్లిగా యాక్చువల్లీ ఆ సీన్ లో ఉన్న బ్యూటీ ఏంటో తెలుసా బ్రో, ఎంత మనం ఫిలాసఫీ కోసం మాట్లాడాం. ఇప్పుడు చిన్నప్పటి సీన్ ఏదైతే ఉందో, ద రైటర్ గుడ్ హ్యావ్ రిటన్ లైక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఉన్న ప్రజలందరినీ గుడిలోకి తీసుకెళ్లి నాజర్ గారి క్యారెక్టర్ కాపాడారు. అప్పుడు ఒక అనాథ కనబడితే వాడిని చేర తీసుకున్నట్టుగా సింపుల్ గా తెగొట్టచ్చు. బట్ ఇక్కడ ఏం చేశారు, రామ్ భూపాల్ వర్మ గారికి ఉన్న ఒక ఫిలాసఫీ ఏదైతే ఉందో, 10 మంది బతకడం కోసం ఒకటి చంపినా పర్వాలేదు అన్నది, అది హీరో మనసులో బలంగా నాటుకుపోయింది. వాడు అది ఆల్రెడీ ఫాలో అవడం స్టార్ట్ చేసేసాడు అని చెప్పడానికి ఈ చిన్నప్పుడే రామ్ భూపాల్ వర్మ గారిని ఒకరు చంపాలని చూస్తే వాడు చనిపోవడానికి కూడా రెడీ అయ్యి నాసర్ గారిని కాపాడాడు పిల్లోడు. సో ఆల్రెడీ వాడికి అది బలంగా నాటుకుపోయింది. హీస్ ఆల్రెడీ ఫాలోయింగ్ దిస్ అన్నది ఎస్టాబ్లిష్ చేశారన్నమాట అక్కడ. ఇట్స్ బ్యూటిఫుల్ సీన్ యాక్చువల్లీ. మన స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఇట్స్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే లో హీరోకి ఒక ఎలివేషన్ పడుతుంది ఫస్ట్ హాఫ్ లో హాస్పిటల్లో. నువ్వు భాషా సినిమా చూసావా? భాష ఎఫెక్ట్ అంటే ఏంటో తెలుసా నీకు? ఒక సీన్ ఉంటది హీరోగా రజనీకాంత్ గారికి మెడికల్ కాలేజ్ సీన్ లో, సార్ నేను ఆటో డ్రైవర్ సార్, నా పేరు మాణిక్యం, కానీ నాకు ఇంకో పేరు ఉంది సార్. చిన్న ఫ్లాష్ కట్ పడుతుంది రజనీకాంత్ గారికి, ఒక ఫ్లాష్ కట్ పడుతుంది, ఫ్లాష్ బ్యాక్ లో ఫ్లాష్ కట్. ద సేమ్ వాజ్ రెప్లికేటెడ్ హియర్ ఇన్ సింహాద్రి. భాషా ఎఫెక్ట్. ఇక్కడ సింహాద్రిలో ఏంటి, కేరళ నుంచి ఒక డాక్టర్ వస్తాడు, సమీర్ గారు ప్లే చేశారు ఆ క్యారెక్టర్. కేరళ నుంచి ఒక డాక్టర్ వచ్చి ఈసీజీ, ఎంఆర్ఐ ఒక్కొక్కటి చూడగానే షాక్ అవుతూ ఉంటాడు. ఈసీజీ చూడగానే షాక్ అవుతాడు, ఎంఆర్ఐ చూడగానే షాక్ అవుతూ ఉంటాడు, కళ్ళు తీసి భయపడుతూ ఉంటాడు. అక్కడ ఫ్లాష్ కట్లు పడతాయి. అంటే ఇక్కడ ఈ సినిమాలో హీరో ఏం మాట్లాడు, భాషా సినిమాలో రజనీకాంత్ గారు కూడా ఏం మాట్లాడరు. దట్ ఈస్ కాల్డ్ ద భాషా ఎఫెక్ట్. బట్ హీరోకి ఎలివేషన్ వెళ్తుంది. దట్ ఈస్ కాల్డ్ ద భాషా ఎఫెక్ట్. భాషా సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే భాషా సినిమా నుంచి ఈ స్టైల్ స్టార్ట్ అయింది. దాని ఇంద్రాలో గానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్. యాక్చువల్లీ చాలా మంది, అంటే ఇన్ఫాక్ట్ ఇప్పుడు నువ్వు చెప్పింది ఏదైతే ఉందో, చాలా మంది ఈ భాషా సినిమా, భాషా, నరసింహనాయుడు అండ్ ఇంద్ర సినిమా యొక్క ఫార్మాట్ లోనే సింహాద్రి కూడా చేశారంటారు. బట్ ఐ సే ఇట్ ఇస్ రాంగ్. అంటే దో దేర్ ఆర్ సమ్ సిమిలర్ టెంప్లెట్స్, బట్ సింహాద్రి ఈస్ డిఫరెంట్. ఎందుకు చెప్తాను, భాషా గానీ, నరసింహనాయుడు గానీ, ఇంద్ర గానీ చూసినట్లయితే సినిమాలో హీరో సొంతూరులో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్, అంటే నేటివ్ ప్లేస్ లో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్. తర్వాత ఊరుగాని ఊరు వచ్చి అక్కడ ఏదో పని చేసుకుంటూ వెళ్తారు. బట్ సింహాద్రి విషయంలో అలా కాదు. సొంత ఊర్లో ఒక పనివాడు తన కాది స్టేట్ లోకి వెళ్ళి అక్కడ ఒక రౌడీని కొట్టి ప్రజల్ని సపోర్టివ్ గా నిలబడి సింగమలై అవుతాడు. అండ్ ఆల్సో ఇంద్ర అండ్ నరసింహనాయుడు సినిమాలు చూస్తే మనకి ఓపెనింగ్ లోనే రాయలసీమ బ్యాక్ డ్రాప్ ఒక సీన్ పడుతుంది హీరో చిన్నప్పుడుది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఒక సీన్ పడుతుంది. ఆ సీన్ తర్వాత కట్ చేస్తే హీరో ఎక్కడో సమ్ ర్యాండమ్ ప్లేస్ లో ఏదో పని చేసుకుంటూ ఉంటాడు. సో దేర్ మస్ట్ బి సమ్ లింక్ టు రాయలసీమ అన్నది అక్కడే హింట్ వచ్చేస్తుంది. బట్ సింహాద్రిలో అలా కాదు. సింహాద్రి ఓపెనింగ్ చిన్నప్పుడు సీన్ ఏదైతే ఉందో అక్కడతోనే సినిమా కంటిన్యూ చేస్తారు. అసలు ఒక మధ్యలో ఒక 1 year వీడు కేరళ వెళ్ళాడు, సింగమలై అయ్యాడు అని ఎవరు గెస్ట్ చేయలేరు. బట్ మనకి హింట్ ఇచ్చేలా, సెకండ్ హాఫ్ కి యాంటిసిపేషన్ క్రియేట్ చేసేలాగా సమీర్ గారు ఎలివేషన్ సీన్ గానీ, అంటే భూమికతో సీన్స్ గానీ, ఇవన్నీ ఓహో దేర్ ఇస్ సంథింగ్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తారు. సినిమా చూడాలి, ఇంకా చూడాలని. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఐ వుడ్ సే సింహాద్రి ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ దీస్ భాషా, ఇంద్ర అండ్ నరసింహనాయుడు స్క్రీన్ ప్లేస్. మనకి ఈ సమీర్ క్యారెక్టర్ తోని, భూమిక సీన్స్ తోని మనకి హింట్ ఇస్తూ ఉంటారు. దేర్ సంథింగ్ బిగ్ పాస్ట్ హ్యాపెండ్ ఇన్ సింహాద్రిస్ లైఫ్ అన్నట్టు ఏదో హింట్ ఇస్తూ ఉంటారు. సో ఇంటర్వెల్ సీన్ కి డెఫినెట్ గా అందరం గెస్ట్ చేస్తాం, వీడిని వస్తున్నాడు ఎవరో సంథింగ్ లైక్ దట్ అలా గెస్ట్ చేస్తూ ఉంటాం. బట్ భూమిక రియాక్ట్ అయ్యి గుండెల్లో పొడిచేయడం అన్నది ఎవరు గెస్ట్ చేయలేరు. పిచ్చెక్కిపోయి ఉంటుంది అక్కడ ఆడియన్స్ కి. అంటే ఆ రోజుల్లో ట్రైలర్స్ కానీ టీజర్స్ కానీ ఏమీ లేని రోజుల్లో ఇలాంటి ఒక సీన్ టాప్ లేచిపోయి ఉంటుంది అసలు. అవును. ఇంత మనం కంపేర్ చేసిన భాష కానీ, ఇందిరా కానీ, నరసింహనాయుడు కానీ, దేర్ విల్ బి ఎ రివీలింగ్ సీన్. అవును. రివీలింగ్ సీన్ ఎలా రివీల్ చేస్తారు? ఇప్పుడు ఇంద్రాలో చూసుకుంటే ఇంటర్వెల్లో తనికెల్ బర్ని గారు ఎలివేషన్ ఇస్తూ నరసింహనాయుడు వాడిని కొట్టేయడానికి, హీరోని కొట్టేయడానికి అందరూ రెడీగా వస్తే ట్రైన్ దిగి ఇలా వెనక్కి తిరిగి అందరూ కత్తులు వదిలేస్తారు. ఇది నెక్స్ట్ లెవెల్ రివీలింగ్. ఇక్కడ సింగమలై అన్నది దీనికి ఇంకా నెక్స్ట్ లెవెల్ రివీలింగ్. అవును. అసలు అక్కడ ఆ సిచ్యువేషన్ లో ఎమోషనల్ డ్రామా వర్కౌట్ అవుతూ కళ్ళ ముందు నాజర్ చూస్తుంటే, సింహాద్రిని కొడేస్తూ ఉంటే సింగమలై అన్న అని ఎవరో వచ్చేసి కత్తి సిరేసి అక్కడే ఫస్ట్ కత్తి వస్తుంది. అండ్ కత్తి కోసం మాట్లాడితే రాజమౌళి గారు ప్రతి సినిమాలో ఏదో ఒక ఇలాంటి యూనిక్ ఎలిమెంట్ ఉంటది. అండ్ ఆ ఇంటర్వెల్ టైం కి ఇంటర్వెల్ షాట్ ఒకటి ఉంటది. అంటే ఇప్పుడు ఆ షాట్ కి జనాలకి ఇంకా యాంగ్జైటీ, క్యూరియాసిటీ వస్తుంది. లేదు సెకండ్ హాఫ్ ఉంది,
మొదలవుతుంది, ఏదో ఒకటి ఉంది, క్యూరియాసిటీ మొదలవుతుంది. అండ్ ఆ ఇంటర్వెల్ షాట్కి భూమిక గారు పొడి చేయగానే ఎన్టీఆర్ ఆబ్వియస్లీ పడిపోతారు. ఎన్టీఆర్ గారు క్లోజ్ నుంచి కెమెరా ఇలా రివర్స్లో తిరిగి ఇలా పైకి వెళ్తుంది. సో దట్ మేక్స్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ క్యూరియాసిటీ కానీ యాంగ్జైటీ కానీ బిల్డ్ అవుద్ది. అంటే ఆ షార్ట్ ఇలా తిరుగుతూ టాప్లోకి వెళ్ళిన తర్వాత దిమ్మ తిరుగుతుంది కదా ఆడియన్స్కి, దాన్ని రిప్లికేట్ చేస్తుంది మేబీ అక్కడతో ఇంటర్వెల్ బ్యాంగ్ అయిపోయిద్ది. కట్ చేస్తే సెకండ్ హాఫ్లో ఆబ్వియస్లీ హాస్పిటల్లో సీన్ ఎస్టాబ్లిష్మెంట్, ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుద్ది. సెకండ్ హాఫ్లో గమ్మత్తుగా ఓ సీన్ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ ఏమో లేచిపోదామా అని అడుగుతాడు భూమిక గారిని. వెనక నుంచి వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ భానుచంద్ర గారి క్యారెక్టర్ చంప మీద కొడతారు. అప్పటి వరకు సరదాగా ఉన్న ఎన్టీఆర్ గారు సడన్ గా లేచిపోదాం అన్నందుకే మీ అమ్మాయిని లేచిపోదాం అని తీసుకెళ్ళిపోదాం అన్నందుకే కొట్టారే, అలాంటిది మీరు పెద్దింటి అమ్మాయిని తీసుకొచ్చేసారు, వాళ్ళకి ఎలా ఉంటుందని చెప్తే సేమ్ అత్తారింటి దారేది క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ గారు మీ అమ్మాయిని సూట్ కేసులతో రైల్వే స్టేషన్ లో పట్టుకొచ్చేస్తే మీరు గన్ను చూపించేయచ్చు, మీలాంటి ఒక చెట్టు కింద ప్లేడర్ ని తీసుకొస్తే వాళ్ళకి అవ్వకుండా ఉంటుందా? వీడియో చూస్తున్న వాళ్ళందరూ మనం కంపేర్ చేస్తున్నాం అనుకుంటారు. సో గైస్ మేము కంపేర్ చేయట్లేదు, బట్ జస్ట్ చిన్న అనాలిసిస్ అంతే. తన స్టైల్ ఆఫ్ ప్రెజెంటేషన్, ఒక డైరెక్టర్ తన విజన్ ఎలా అనుకుంటున్నాడు అనేది మేము మాట్లాడుకుంటున్నాం అంతే. నో హేట్రెడ్. నో హేట్రెడ్. అండ్ కంపేర్ చేస్తూ చూస్తే చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు చూస్తే రాజమౌళి గారి సినిమాల్లో కామెడీ ట్రాక్ ఉంటుంది, సింహాద్రి, ఛత్రపతి, సై. ఈ సినిమాలు ఈ మూడింటిలోనే మనకి వేణుమాధవ్ గారు కామెడీ ట్రాక్. ఫర్ సపోజ్ పూరి జగన్నాథ్ గారి సినిమాల్లో ఆలీ గారికి ఎలా ఒక సెపరేట్ కామెడీ ట్రాక్ ఉంటుందో, సేమ్ రాజమౌళి గారి సినిమాలకి వేణుమాధవ్ గారు కొన్ని సినిమాలకి అలా ఉంది కామెడీ ట్రాక్, ఒక సెపరేట్ కామెడీ ట్రాక్. అంటే అవుట్ ఆఫ్ ద బ్లూ కామెడీలో ఉండదు కానీ స్టోరీలో ఇన్వాల్వ్ సెన్సిబుల్ కామెడీ. ఫర్ సపోజ్ ఛత్రపతిలో వేణుమాధవ్ గారి క్యారెక్టర్, సై సినిమాలో వేణుమాధవ్ గారి క్యారెక్టర్, సింహాద్రిలో వేణుమాధవ్ గారి క్యారెక్టర్. అంటే ఇట్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ సెన్సిబుల్ కామెడీ, అట్ ద సేమ్ టైం స్టోరీకి కూడా కొంచెం ఎసెన్షియల్ గా ఉన్నది కలుపుతున్నారు. ఎగ్జాక్ట్లీ, రైట్. అండ్ సెకండ్ హాఫ్ లో ఈ కామెడీ ఎంత పక్కన పెడితే ఎమోషన్ బిల్డింగ్ కూడా బాగుంటది. కంప్లీట్ గా ఎమోషన్ మీద రన్ అవుతుంది స్టోరీ అంతాను. సో ఇక్కడ ఒక ట్రిగరింగ్ పాయింట్ ఏంటంటే, మనకి ఫస్ట్ నుంచి అంటే రాజమౌళి గారి సినిమాల్లోని హీరోకి విలన్కి ఆ క్లాష్ ఏదైతే ఉందో స్లోగా బిల్డ్ చేస్తూ ఉంటారు. అది ఒకసారి విజేంద్ర ప్రసాద్ గారు ఆలీతో సరదాగా షోలో చెప్పారు. ఆయన హీరోకి విలన్కి ఒక క్లాష్ ఏదైతే ఉందో అది స్లోగా బిల్డ్ చేస్తారు. బట్ పూరి జగన్నాథ్ గారు హీరోకి విలన్కి క్లాష్ జస్ట్ అలా సెకండ్లో తీసుకొస్తారు. ఇది విజేంద్ర ప్రసాద్ గారి స్టైల్. సో ఆయన స్టైల్లో ఫస్ట్లో ఒక గుడిలో ఒక సీన్ ఉంటుంది, విలన్కి హీరోకి తలదించమని అంటే తగ్గడం. సో అలాగా వాళ్ళిద్దరి మధ్య క్లాష్ స్లోగా బిల్డ్ చేస్తూ ఉన్న తర్వాత ఎప్పుడైతే అక్కని పేక్కోసేస్తారు అప్పుడు వెళ్తాడు భయ్య. దిస్ పర్టికులర్ ఫైట్ సీన్ హ్యాస్ ఎ సెపరేట్ ఫ్యాన్ బేస్. ఎందుకో చెప్తాను. ఓ సాంగ్ వస్తుంది అక్కడ, ఒన్నాంపడి ఎడుతు సాంగ్. ఏ భాష తెలియదు కానీ బాగుంటది. ఒన్నాంపడి ఎడుతు అనేది ఒక అమ్మవారి సాంగ్ మాట. కేరళ అమ్మవారు అనే అమ్మవారి సాంగ్ ఇది. తన పిల్లవాడు వేసే ఒక్కొక్క అడుగుని అమ్మవారు హ్యాపీ ఫీల్ అవుతూ అప్రిషియేట్ చేస్తూ సంథింగ్ లైక్ ఆ కైండ్ ఆఫ్ అమ్మవారి కోసం పాడే సాంగ్ మాట. అందుకే మనకి ఒన్నాంపడి ఎడుతు, రెండాం పడి ఎడుతూ, మూడాం పడి ఎడుతూ అని వస్తూ ఉంటుంది. అంటే ఒక్కొక్కరిని చంపుతూ వెళ్తున్నప్పుడు సాంగ్ వస్తూ ఉంటుంది. ఈ స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అందుకే నేను దీనికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నదని ఎందుకన్నానంటే, ఈ సాంగ్ లోని ఈ సాంగ్ డిజైన్, ఈ డైరెక్షన్ ఏదైతే ఉందో రాజమౌళి గారు నెక్స్ట్ లెవెల్ లో చేశారు. ఏంటి చెప్తారు? ఇప్పుడు మనం చూస్తున్నాం హీరోకి ఒక గాడ్ లెవెల్ ఎలివేషన్ ఇచ్చాడు, దేవుడితో రిప్రజెంట్ చేసేలా హీరో క్యారెక్టరైజేషన్ రాశారు కలేజా సినిమాలో కానీ ఎలివేటెడ్ మూవీస్ లో కానీ చూస్తున్నాం. బట్ హీరోని కంప్లీట్ గా ఒక నరసింహస్వామిని రిప్లికేట్ చేసేలా హీరో క్యారెక్టరైజేషన్ రాసుకొని ఈ ఫైట్ మొత్తం నరసింహస్వామి ఉగ్ర రూపంలాగా చూపిస్తారు. అందుకే మనకి ఇది ఫైట్ సీన్ కాదు. ఎందుకు ఫైట్ సీన్ కాదు చెప్తాను. అవతల వాళ్ళు ఫైట్ చేయరు, రౌడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైట్ చేయరు. ఫైట్ చేస్తే ఫైట్ సీన్ అవుతుంది, వాళ్ళు ఫైట్ చేయరు, వాళ్ళు పరిగెడతారు. హీరో వెంటాడి వేటాడి ఊచకోతకు వస్తానమాట. బ్యాక్గ్రౌండ్ లో పొన్నం పరిగెడుతూ సాంగ్ రావడం, హీరో నరసింహస్వామి ఫార్మేషన్ లో ఉరికించి కొడుతుంటే అవును నెక్స్ట్ లెవెల్ మాస్ ఫీస్ట్. దీనికి చాలా డిస్కషన్ జరిగిందంట. రాజు నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది ఈ సీన్ చెప్తుంటే. టెంపర్ సినిమాలో ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒకటి మీదడిపోతే దండయాత్ర, ఈ దయాగడి దండయాత్ర. ఎగ్జాక్ట్లీ. ఈ ఫైట్ సీన్ ని ఇలా డిజైన్ చేయడానికి చాలా డిస్కషన్ పెట్టుకున్నారంట. ఎందుకంటే అప్పటి వరకు మన తెలుగు సినిమాల్లోని హీరో ఫైట్ సీన్ కానీ హీరో బ్యాక్గ్రౌండ్ లోని ఒక దేవుడు సాంగ్ వేసి హీరోని ప్రెజెంట్ చేయడం అనేది అప్పుడు ట్రై చేయలేదు. అదే ఫస్ట్ పెడదామా వద్దా అని చాలా ఆలోచించి
డేర్ చేసి పెట్టడం జరిగింది. ఇప్పుడు దాన్ని ఇన్స్పైర్ అయ్యి చాలా సినిమాల్లోని హీరో క్యారెక్టరైజేషన్ కానీ హీరోయిన్ ఎలివేషన్ సీన్లో కానీ బ్యాక్గ్రౌండ్లో దేవుడిని చూపిస్తూ బ్యాక్గ్రౌండ్లో దేవుడి పాటలు పెడుతూ ఇప్పుడు చేస్తున్నారు. ఇవన్నిటికీ ఈ సీన్ ఇన్స్పిరేషన్. అండ్ ఆ సీన్ అంత బాగా రావడానికి ఇప్పుడు ఒక హీరో అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ వై హీ రియాక్టెడ్ అనేది ఒక ఎమోషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దాని ముందు సీన్లో ఏంటంటే నాసర్ గారు కూతురు క్యారెక్టర్తో మాట్లాడుతున్నప్పుడు మా నాన్న అనుకున్న మాట నిలబెట్టాడు అనమాట అని ఈవిడ అంటారు. ఏంటా మాట అంటే అది అక్కడ కాదు, యాక్చువల్లీ దానికి ముందు సీన్లో ముందు సీన్లో సో నాకు తమ్ముడిని ఇస్తా అన్నారు, నీ రూపంలో నాకు తమ్ముడిని ఇచ్చారు తమ్ముడు అనగానే అప్పటి వరకు ఆనందంగా జాయ్ఫుల్గా యాక్ట్ చేసిన ఎన్టీఆర్ గారు సడన్గా ఒక ఎమోషన్ కళ్ళల్లో నీళ్లు తిరిగి ఆ ఎమోషన్ ఏరా ఒరే ఇవే నాకు అలవాటైన పిలుపులు, కానీ మీరు ఒకేసారి తమ్ముడు అనగానే ఏదోలా అనిపించింది అమ్మ అనగానే ఆ ఎమోషన్ చూడు. అంటే లుక్ ఎట్ హిస్ యాక్టింగ్ ట్రాన్స్ఫర్మేషన్, వాయిస్ మాడ్యులేషన్ మార్చేసి ఏమండా ఏంటి సంగతి అన్న అక్కడి నుంచి ఎందుకు అమ్మా అని చెప్పి అంటారు. లుక్ ఎట్ హిస్ ట్రాన్స్ఫర్మేషన్, వాయిస్ మాడ్యులేషన్, ఎమోషన్. దాని తర్వాత మనకి ఈ సీన్, ఈ ఫైట్ సీన్, కేరళ ఫైట్ సీన్, ఐకానిక్ కేరళ ఫైట్ సీన్ వస్తుంది. ఇలా ఒక మాస్ ఎంటర్టైనర్ని ప్రాపర్గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సీనిక్ ట్రీట్మెంట్స్ తోటి రాజమౌళి గారి డైరెక్షన్ ఉంటుంది. అంటే అంటే మనకు అనిపిస్తుంది ఇది కొంచెం రొటీన్గానే ఉంది స్టోరీ అని, బట్ ప్రెజెంటేషన్ ఆ సీన్ ట్రీట్మెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అప్పటి వరకు లేని ట్రీట్మెంట్ ప్రెజెంట్ చేస్తారు రాజమౌళి గారి డైరెక్షన్లో. సో అక్కడి నుంచి సింగమలై అన్న స్టార్ట్ అవుతుంది. వన్స్ ఆ ఫైట్ సీన్ అయిపోగానే యాక్చువల్లీ అక్కడ కూడాను సో భూమిక గారు పిలుస్తారు, వెళ్ళిపోదాం అనుకుంటాడు. సో మళ్ళీ అతన్ని ప్రొవోక్ చేసేది ఆ ఫిలాసఫీయే. రామ్ గోపాల్ వర్మ చెప్పిన డైలాగ్ ఫిలాసఫీ. ఎప్పుడైతే విలన్ కేరళ జనాలందరినీ కొట్టేసి సింగమలని రమ్మను, అన్ని సింహాద్రిని రమ్మను, అది ఇది అని చెప్తాడో అది చూసి రియాక్ట్ అయ్యి 10 మంది బతకడం కోసం నేను చంపడానికి చావడానికి రెడీ అని డైలాగ్ చెప్పి సో ప్రజల్ని విలన్ కొట్టేస్తుంటే హీరో వెళ్ళి కాపాడి ఫైట్ సీన్ అవుతుంది. ఫైట్ సీన్ అయిపోయిన తర్వాత ఇక్కడ శరత్ సక్సేనా క్యారెక్టర్ చెప్తారు, నువ్వు ఆంధ్ర సింహాద్రివి కాదన్న, మమ్మల్ని కాపాడడానికి వచ్చిన మా కేరళ సింగమలై. మా అక్కడ మళ్ళీ ఇంకో సాంగ్ స్టార్ట్ అవుద్ది, అది కూడా మలయాళంలో వస్తుంది అనుకుంటా. ప్యూర్ మాస్టఫ్ అది మలయాళంలో వచ్చిన జనాలు ఎలా అడాప్ట్ చేసుకున్నారు దాన్ని. నువ్వు ఇక్కడ చూస్తే రాజమౌళి గారు బ్యాలెన్స్ చేసిన విధానం చూడు. మొత్తం మాస్ ఎంటర్టైనర్, మాస్ ఎలిమెంట్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని ఇస్తూనే ఫ్యాన్స్ కావాల్సిన స్టఫ్ని కూడా ఇచ్చేసారు. స్టార్టింగ్ లో మనకి ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్, బ్యాక్గ్రౌండ్ లో సీనియర్ ఎన్టీఆర్ గారి కట్అవుట్, అండ్ ఇప్పుడు వచ్చి కేరళ సాంగ్ లో కూడాను మధ్యలో సీనియర్ ఎన్టీఆర్ గారి రెఫరెన్స్ లో వస్తుంటాయి. ప్రాపర్ ఫ్యాన్ స్టఫ్, మాస్ ఎంటర్టైనర్ స్టఫ్ తోటి సినిమా అంతా ఫుల్ ప్యాక్డ్ గా ఉంటుంది. మాస్ యుఫోరియా అది. సినిమాల్లో రాజమౌళి గారి సినిమాలు అబ్జర్వ్ చేయను, ఆయన స్టైల్ ఆఫ్ ఐటమ్ సాంగ్లు ఉంటాయి. సింహాద్రి సినిమాలో రమ్యకృష్ణ గారి గెస్ట్ అపియరెన్స్ ఐటమ్ సాంగ్ ఛత్రపతిలో ఉంటది, మగధీరాలో ఉంటది. సో ఆయన స్టైల్ ఆఫ్ హీ నోస్ దట్ మాస్ పల్స్ ఎలా వెళ్తది, ఎలా తీసుకెళ్ళాలి, సాటిస్ఫై చేస్తారు ఆయన. సినిమా అనేది ప్యూర్ ప్యాక్డ్ మాస్ యుఫోరియా, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే 19 years కి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ గారు. సింహాద్రి చేసిండే 19 years ఆయనకి. అప్పటికి చిరంజీవి గారు ఉన్నారు, వెంకటేష్ గారు ఉన్నారు, నాగార్జున గారు, అందరూ ఉన్నారు, టాప్ హీరోస్. బట్ స్టిల్ స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత దిస్ ఇస్ ఇండస్ట్రీ హిట్. నెంబర్ ఆఫ్ సెంటర్స్ ఇన్ 175 days రికార్డ్ ని, ఇంద్రా రికార్డ్ ని కొట్టిన సినిమా సింహాద్రి. ఇప్పటి వరకు సింహాద్రి రికార్డ్ ఏ సినిమా కొట్టలేదు అనుకుంటా టిల్ డేట్. ఇక్కడ బ్రో ఇప్పుడు ఈ రోజుల్లో 175 days 52 centers అన్నది ఇంపాసిబుల్. గగనం. సో ఆ రికార్డింగ్ ఎవరు టచ్ చేయలేని రికార్డ్ అది. నీకు వచ్చింది తెలుసా, నేను ఎన్టీఆర్ గారిని కలిసాను సింహాద్రి సెట్స్ లో. సీరియస్లీ నన్ను ఎత్తుకున్నారు. ఇంత బొడ్డు అయి ఉంటాడు. సినిమా రిలీజ్ అయిన టైం నాకు 5 ఏళ్ళు. అవునా? 2003. ఏదో ఫోటో చూపించు, వ్యూవర్స్ కి చూపిద్దాం. నీకు చూపించాను నేను, వ్యూవర్స్ చూపిద్దాం. సో వ్యూవర్స్ ఆ ఫోటో నేను మీకు చూపిస్తాను, చూసి లైక్ చేయండి. అండ్ క్లైమాక్స్ లో కూడాను నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే, మనకి ఇంద్ర సినిమాలో కానీ నరసింహనాయుడు సినిమాల్లో కానీ హీరో మళ్ళీ అంటే ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన తర్వాత హీరో మళ్ళీ నేటివ్ ప్లేస్కి రావడం, హీరోని చూడడానికి జనాలందరూ రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ అయిపోగానే హీరోని చూడడానికి కేరళ నుంచి జనాలందరూ వచ్చేస్తారు. ఏదైతే ఆ సీన్ ఉందో కొంచెం డిఫరెంట్ గా ప్రెజెంట్ చేశారు. కేరళ నుంచి వచ్చేస్తారు, విలన్ వచ్చేస్తాడు. క్లైమాక్స్ ఒక కమర్షియల్ ఫైట్ తోటి ప్రాపర్ ఎండింగ్ ఇచ్చేస్తారు. అండ్ లుక్ ఎట్ ద నరేటివ్. ఆ సినిమా నరేటివ్ కూడా అలా ఉంటుంది, రాజమౌళి గారి స్టైల్. అండ్ నువ్వు అబ్జర్వ్ చేయి,
క్లైమాక్స్ ఫైట్ అంతా అయిపోగానే ఎన్టీఆర్ గారు భూమికాని పెళ్లి చేసుకోరు, ఇంకో హీరోయిన్ కూడా పెళ్లి చేసుకోరు, ఇద్దరితో కలిసి ఉందాం అన్నట్టు ఎండ్ అవుద్ది సినిమా. నారి నడుము ఎన్టీఆర్ గారు నెక్స్ట్ సినిమా ఫర్ సపోజ్ బృందావనంలో కూడా నెయిదర్ బీ విత్ కాజల్ నార్ సమంత గారు నిజంగా కృష్ణుడి క్యారెక్టరే అలానే రిప్రజెంట్ అవుతుంది. ఇంద్రా సినిమాలో కూడా అంతే, ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు, అంటే ఇద్దరితో చిల్ అవుతాం అనే దీనిలో ఉంటారు. సింహాద్రి సినిమాకి ముందు రాజమౌళి గారు ఎన్టీఆర్ గారు తీసింది స్టూడెంట్ నెంబర్ 1. యాక్చువల్లీ ఆ టైంకి స్టార్ట్ అయింది ఏది, ది రాజమౌళి ఎఫెక్ట్, రాజమౌళి కర్స్ అన్నది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దాన్ని ఏ హీరోతో అయితే స్టార్ట్ అయిందో ఇప్పుడు అదే హీరో బ్రేక్ చేశారు ఎన్టీఆర్ గారు విత్ దేవరా. ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ గారు మూవీస్కి సెప్టెంబర్ మంత్కి డెడ్లీ కాంబినేషన్ ఉందని. ఎందుకంటే స్టూడెంట్ నెంబర్ 1 సెప్టెంబర్ మంత్ లో రిలీజ్ అయింది, జనతా గ్యారేజ్ సెప్టెంబర్ మంత్ లో రిలీజ్ అయింది, జైలవ్ కుశ సెప్టెంబర్ మంత్ జైలవ్ కుశ కూడా అండ్ ఫైనల్లీ దేవరా. అసలు ఏంటి భయ్యా ఇంట్రడక్షన్ సీన్ సముద్రం నుంచి జబ్బని వచ్చి నెక్స్ట్ లెవెల్. నాకు బాగా నచ్చింది సినిమా. బట్ నాకు సినిమా చాలా బాగా నచ్చింది కానీ ఎక్కడో కొరటాల మార్క్ మిస్ అయింది అనిపించింది తెలుసా నాకు కొంచెం. అంటే నేను పర్టికులర్గా కొరటాల శివ గారి సినిమాల నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తా, హీరోకి విలన్కి ప్రాపర్ కాన్వర్సేషన్ సీన్ ఉంటుంది. హీరోకి విలన్కి ఇప్పుడు మన శ్రీమంతుడు చూసుకుంటే వార్నింగ్ సీన్ ఉంటుంది. ముఖేష్ రిషి గారి ఇంటికి వెళ్ళి మహేష్ ఒక వార్నింగ్ సీన్ ఇస్తారు, అండ్ మామిడి తోట దగ్గరికి వచ్చి వార్నింగ్ సీన్ ఉంటుంది. అండ్ ది సేమ్ టైం జనతా గ్యారేజ్ లో ఒక వార్నింగ్ సీన్ ఉంటుంది. విలన్ ఇంటికి వచ్చి బెదిరిస్తాడు ఎన్టీఆర్, ఇంటికి వచ్చి బెదిరిస్తే దానికి తగ్గ ప్రాపర్గా విలన్ మాట్లాడతాడు. సాయి కుమార్ గారితో ఒక కాన్వర్సేషన్ సీన్ ఉంటుంది. సో ఇలాంటి ఒక హీరో ఎలివేటెడ్ కాన్వర్సేషన్ సీన్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశా. అలాంటి స్కోప్ కూడా ఉంది ఒక దగ్గర. అది శ్రీకాంత్ గారు చెల్లి పెళ్లిలో సైఫ్ అలీ ఖాన్ గారు పక్కన కూర్చొని ఎన్టీఆర్ కూర్చుంటాడు. అక్కడ ఒక కాన్వర్సేషన్ నేను ఎక్స్పెక్ట్ చేసే కాన్వర్సేషన్ ఉంటుందని అనుకున్నాను, బట్ అక్కడ లేదు. అలా అక్కడక్కడ నేను అది మిస్ అయ్యా. బట్ సినిమా ఓవరాల్ నాకు ఇచ్చిన హై అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. బీజిఎం ఏం కొట్టాడు భయ్య అసలు, అవును నెక్స్ట్ లెవెల్ బీజిఎం అసలు. అంటే ప్రాపర్ కమర్షియల్ స్టఫ్. సినిమా అయితే అదిరిపోయింది. ట్రైలర్ షాట్ లో అందరూ చూస్తుంది సొరచాప్ షాట్ ఒకటి వస్తుంది సముద్రంలో, దానికి ముందు ఒక ట్విస్ట్ వస్తుంది, అదిరిపోతుంది. నాకు మాత్రం ఆ సీన్ కి నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్. ఇంకా ఎక్కువ చెప్తే జనాలకు మనం స్పాయిలర్స్ ఇచ్చేసినట్టు ఉంటది. ఎలాగో ఈ వీక్ నుంచి దసరా స్పెషల్ గా దేవరా సినిమాలో దావుదీ సాంగ్ కూడా యాడ్ చేస్తున్నారు. సో దానికి సో దానికి మళ్ళీ జనాలు వెళ్తారు. కొరటాల గారి స్టైల్ అది. మనకి శ్రీమంతుల్లో కూడా ఆఫ్టర్ రిలీజ్ కొన్ని సీన్లు యాడ్ చేశారు. అవును, మిర్చిలోని ఆ రెయిన్ ఫైట్ యాడ్ చేశారు. కానీ భరతనేనిలో ఒక హోలీ ఫైట్ ఉంటుంది, అది యాడ్ చేయలే. ఏంటి సార్ ఎప్పుడు సార్ అది తప్పదు. బట్ ఓకే, ఇట్స్ ఓకే. సో దేవరా మళ్ళీ నేను థియేటర్ లో చూస్తా, దావుదీ సాంగ్ యాడ్ చేశారు కాబట్టి. విమల్ థియేటర్కి వెళ్దాం అనుకుంటున్నా. సో నేను నిన్నే వెళ్ళా విమల్ థియేటర్కి. ఫస్ట్ టైం సుదర్శన్కి వెళ్ళాను, నిన్న నైట్ మళ్ళీ విమల్కి వెళ్ళా. అంటే విమల్లోని ఆ 70mm 4K ప్రొజెక్షన్ లో ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ సినిమాలో ఎలివేషన్ సీన్స్ ఉంటాయి భయ్య, ఆ కంటైనర్ తోసే సీన్ అయితే అరుపులు తెలుసా. సుదర్శన్లో నువ్వు చూడాలి ఆ రోజు ఫస్ట్ డే టాప్ లేచిపోయింది అసలు. నేను ప్రశాంతంగా సినిమా చూద్దాం అనుకోని ఏఎంబి మార్నింగ్ షోకి వెళ్ళి చూసా. ఈ క్లాస్ బ్యాచ్ క్లాస్ బ్యాచ్ అట్లా కాదబ్బా. సుదర్శన్ లో చూడు నువ్వు, నేను అందుకే సుదర్శన్ లో చూడు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. నేను అందుకే మళ్ళీ విమల్కి వెళ్దాం అనుకుంటున్నా సాంగ్ యాడ్ అయిన తర్వాత నుంచి. సరే చూద్దాం, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ సింహాద్రి విషయం కోసం చాలా ఎక్కువ మాట్లాడారు, చాలా డీకోడ్ చేసాం అనుకుంటున్నాను. లెట్స్ సీ. సో గైస్, దట్స్ ఇట్. We are wrapping this podcast for today. So stay tuned to the Filmy Mic and stay tuned to Filmy Focus Original for more content. And మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నెక్స్ట్ ఏ సినిమా కోసం వీడియో చేయాలో అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Bye guys. Bye.